తిరుపతిలో పుట్టి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పెరిగి ఆయన ఆశీస్సులతో ఏర్పాటు చేసిన కళాశాలలో మేమందరం కూడా చదువుకోవడం జరిగింది. మేము ఈ స్థాయిలో ఉన్నామన్నా, ఈరోజు సమాజంలో అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నామన్నా, గౌరవప్రదంగా ఉన్నామన్నా, దానికి కారణం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఆయనకి ఇచ్చే కానుకలతో ఈరోజు తిరుపతిలో అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం, ఆ విద్యా సంస్థల్లో చదువుకొని మేము ముందుకు సాగడం జరిగింది. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ మా కుటుంబం కానీ, ఈ రోజున మీరు కానీ, ఈ ప్రాంత ప్రజలు ఉన్నారంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి. అలాంటిది గత వైసీపీ హయాంలో అనేక ఉన్మాద చర్యలు పూనుకోవడం జరిగింది. ధన అర్జనగా ధన స్వాహాగా గత పాలకులు, అది జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినా, జగన్మోహన్ రెడ్డి బంధువు కరుణాకర్ రెడ్డి అయినా, వాళ్ళిద్దరూ చైర్మన్లుగా ఉండి విధ్వంసాలు చేశారు. స్వామివారి ప్రత్యక్ష రూపం ఆయన ఈ ప్రసాదం అంటే ఆయన పాదాల చెంత పెట్టి ఆయన స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచితే అదే స్వామివారిగా భావించి వచ్చిన భక్తులు ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి మేము తిరుమలకి వెళ్ళొచ్చాం స్వామివారి ప్రసాదం ఎంత అని ఆ చుట్టుపక్కల వాళ్ళు పంచుకుంటే పుణ్యం వస్తుంది అనుకుంటారు. కానీ గత వైసీపీ హయాంలో కాసులకు కకృతిపడి ఈ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. ఎంత అపవిత్రం చేశారంటే, ఎంత దారుణం అంటే, ఆ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ నెయ్యి. మేము సవాలు విసురుతున్నాం. గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఈరోజు సిబిఐ నేతృత్వంలో ఉన్న సిట్ ఏదైతే ఉందో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందంట. రోడ్డంతా ఏందో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ అలిపిరి పాదాలకు వెళ్ళి కడిగారు. ఇంకొక ఆయన పొల్లు దండాలు పెడుతున్నారు. ఇంకొక ఆయన హోమాలు చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, ఎక్కడయ్యా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది? ఈయన సిట్టు ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేసిన ఈ మొత్తం మీకు ఇస్తాం, ఏదైతే సిట్టు మొత్తం ఇది ఇస్తాం. మీరు చదవండి ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? మేము అడుగుతున్నాం, సవాల్ విసురుతున్నాం, ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? దాంట్లో కల్తీ జరగలేదని ఎక్కడ మెన్షన్ చేసింది? మేము క్లియర్గా ఇక్కడ ఉంది కదా, రండి. మళ్ళీ అన్ని పేపర్లు మీరు చదవాలంటే ఇబ్బంది కదా. మళ్ళీ మేము డ్రాప్ చేసాం. మీకు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే 68 లక్షల కిలోగ్రామ్స్ ఏదైతే ఉందో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 0% మిల్క్. ఇంకా నేను ఏం మాట్లాడాలో మాకైతే అర్థం గల. 0% మిల్క్ లేకుండా నెయ్యి ఉందంట. అమ్మ లేకుండా బిడ్డ ఉండేట్టు. మరి ఎట్టా బిడ్డ పుట్టిందో నాకు అర్థం గల.
మిల్క్ లేకుండా నెయ్యి ఎట్టు పుట్టిందో మాకు అర్థం కాల. దీన్ని ఏదైతే వాళ్ళు జబ్బలు తెచ్చుకొని మొత్తం తొడలు కొడుతున్నారు, సంబరాలు చేసుకుంటారు, పొలి దొల్లాత. ఇప్పుడు కూడా హోమం చేస్తున్నాడు ఆయన పెద్ద మనిషి. దేనికి హోమం నాకు అర్థం కాల. వాళ్ళు సిట్టించింది. దీన్ని మీరు ఏంటి 0% మిల్క్ అంటే ఏంటి మాకు అర్థం కాల. ఇక్కడ అందరూ సీనియర్ జర్నలిస్టులే, మీరందరికీ అవగాహన ఉంది. కొంతమంది పల్లెటూరులో పెరిగారు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. నెయ్యి వచ్చేది, వెన్న వచ్చేది పాల నుంచి. మరి పాలే లేకుండా మరి నెయ్యి ఎట్టు వచ్చింది? దానికి సమాధానం లే. దాని గురించి మాట్లాడరు, దాని గురించి నోరెత్తరు. ఏదైతే పశువుల కొవ్వు లేదని అయ్యా అయ్యా వైసీపీ నేతలు కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నేతలారా, ఆడ ఏమిచ్చారు? క్లియర్గా ఇచ్చారు. ఏదైతే 10% ఏదైతే ఉందో దానికి బిలో ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే దానికంటే అది కలపలేదని అర్థమా? దాంట్లో కలపలేదని అర్థమా? మేము అడుగుతున్నాం. మీరు క్లియర్గా ఉంది. ఏదైతే ఎస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎస్ వాల్యూ ప్రకారం దానికంటే లోలో ఉంది కాబట్టి దాంట్లో అవకాశాలు ఉన్న స్పష్టంగా ఉంది. సరే, మేము అడుగుతున్నాం, మరి పాలే లేకుండా నెయ్యి ఎట్టు పుట్టిందో చెప్పండి. సరే, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. అసలు నేను ఇంకోటి అడుగుతున్నాను, మీరు ఎందుకు ఎవరన్నా కానీ టీటీడీలో నేను పుట్టప్పటి నుంచి అనేక పరిణామాలు జరిగినాయి. ఒకప్పుడు స్వేచ్ఛగా కొండ మీద ఎట్ట అంటే మనం లోపలికి కూడా వెళ్ళేవాళ్ళం. నిబంధనలు పెంచుకుంటూ వచ్చాం. భద్రత విషయంలో కానీ అక్కడ పద్ధతుల విషయంలో కానీ ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళాం. ఇంకా కఠినతనం చేసుకుంటూ ముందుకెళ్దాం టీటీడీని. మీకు తెలుసు, ఊహ తెలిసినప్పుడు పుట్టినప్పుడు టీటీడీలో మా తాత బెల్ల వ్యాపారం నేరుగా కొండ మీదకి ఎత్తుకొని పోయి మా తాత కిందన పాలు కూడా తీసుకొని పోయి చంద్రగిరి మెట్టు మార్గం ద్వారా ఆడ పోయి అమ్ముకొని 4 రూపాయలు సంపాదించుకునేది. ఇప్పుడు ఎవరైనా పోగలుగుతారట? నేరుగా ఎత్తుకొని వెళ్ళిపోగలుగుతారా? పాలేం కదా, నిబంధనలు పెంచాం కదా. మరి నిబంధనలు పెంచిన గతంలో అనేక టీటీడీ బోర్డులు, ఈ బోర్డు ఏందా సుబ్బారెడ్డి టైంలో బోర్డు మటుకు ఆయన 4 లీటర్ల ఆవు పాలని ప్రతిరోజు కొనుగోలు చేసే డైరీలకు ఇచ్చే పరిస్థితి ఉంటే అవసరమే లేదంట. ఏది ఆయన బోర్డులో పాలే కొనాల్సిన పని లేదు. పాలు కొనని డైరీ సప్లై చేయొచ్చని ఆయన ఇచ్చా. దాని తర్వాత 3 ఏళ్ళు కంపల్సరీగా నిర్వహణలో ఎక్స్పీరియన్స్ ఉన్నానంటే అసలు అవసరం లేదని చెప్పించాడు. మళ్ళీ ఇంకా 250 కోట్లు వాల్యూస్ ఉంటే అది 150 కోట్లు. మరి ఇవన్నీ ఎందుకు మార్చారయ్యా? మరి ఇవన్నీ ఎందుకు తగ్గించారు? ఎవరన్నా నాణ్యత విషయంలో పెంచారు పోయి ఎవరైనా తగ్గిస్తారా? మరి ఏంటి మతలబు? మరి ఏంటని అడుగుతున్నాం మేము. ఏంటి మీకు ఏదైతే ఆ డైరీల మీద మీకు ఏంటి ఆ ప్రేమ? యాడ మీ చిన్నాయన కొడుక ఆయన డైరీ ఓనరా? యాడ మీ పెద్దనాయన కొడుక? ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఉందా డైరీయా? బోలే బాబా డైరీ ఆయన ఎవరా? బోలే బాబా వాళ్ళ అన్నదమ్ములు ఎవరు? మీకేంటి సంబంధము? ఎక్కడో ఉన్న ఆ డైరీకి ఈ డైరీ ద్వారా ఆ డైరీతో ఏంటి మీ లాలూచి? ఇంత దారుణమా? ఇంత నీచమా? స్వామి వారితో పెట్టుకుంటే ఎవరన్నా పుట్టకథలు ఉంటాయా? స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళకి ఎవరైనా పుట్టకథలు ఉంటాయా అని అడుగుతున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం ప్రపంచంలో ఉన్న హిందువులంతా, హిందువులే కాదు కొన్ని కోట్ల మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకొని అవి తీర్తాయన్న నమ్మకంతో భక్తిభావంతో ముందుకెళ్తా ఉంటే మీరు ఆ భక్తిని, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా? ఈరోజు ప్రసాదం చూడండి, ఆ రోజు ప్రసాదం ఉంది, మీరు అందరూ తినుంటారు. అనేక సందర్భాల్లో ప్రసాదం మీద, ఈ లడ్ల మీద ఆ రోజు ప్రసారాలు చేయలేదా? ఏంటి లడ్లో నాణ్యత లోపించింది?
స్మెల్ రావడం లేదు. ఏంటి జిగర్జిగరగా ఉంది. 2 రోజులకే లడ్డు చెడిపోతోంది. వారం రోజులైనా లడ్డు చెడిపోతుందా ఈరోజు? ఆ రోజు 2 రోజులకే. ఏంటి కారణం? అన్నీ చూసినప్పుడు, మాట్లాడినప్పుడు మేము ఎప్పుడూ కూడా దేవుడితో రాజకీయాలు, దేవుడి మీద రాజకీయాలు మాకు ఇష్టం లే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఆశీస్సులతో ఆయన ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కానీ ఈరోజు భక్తుల మనోభావాలను దెబ్బ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. రోజు ఎంత నీచం! మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు బోర్డులో ఏదైతే బోర్డు తీర్మానం నెంబర్ 371లో ఎందుకు మార్పులు చేశారు? దీనికి సమాధానం మీ దగ్గర ఉందా? మీ దగ్గర సమాధానం ఉందా? సిట్టు నీట్గా కల్తీ జరిగింది అని నీట్గా ఇస్తే మీరెందుకు? వీళ్ళు ఎట్టుందంటే, ఒకటి ఉంది వీళ్ళ సామెత, మేము గొడ్డలతో చంపలేదు, కత్తితో పొడిచేసాం, కాబట్టి గొడ్డలు అనేది ఆరోపణ తప్పు. ఈ గొడ్డల గురించి మాట్లాడతారు, పొడిచింది లేదా దాని గురించి మాట్లాడాలా, కల్తీ జరిగిందా లేదనే దాని గురించి మాట్లాడాలా. వీళ్ళు మహానుభావులు, మేధావులు, ఉపనిషత్తులు మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, ఇదేం బియ్యం చెప్పండి? ఈ బియ్యం ప్లాస్టిక్ బియ్యం, ఇది ఒరిజినల్ బియ్యం. బియ్యం సప్లై చేసాము మేము. ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం అంటే బియ్యం సప్లై చేసామా లేదా అన్నట్టుంది. ఇది ప్లాస్టిక్ బియ్యం. వీళ్ళు చేసిన కల్తీ ఇలాంటిది. ఫైబర్ వాడేశారు. నెయ్యి ఫైబర్ నెయ్యి. అది ప్లాస్టిక్ బియ్యమును కూడా నేను వాస్తవం మాట్లాడుతున్నా. కొండ మీద అన్నదానంలో ప్రకృతి సేద్యం ఏదైతే బియ్యం దగ్గర తీసుకుంటున్నామని, రైతుల దగ్గర తీసుకుంటున్నామని చెప్పి ఆ రోజు ఇచ్చారో దాంట్లో కూడా అవినీతి జరిగింది. ప్లాస్టిక్ బియ్యం సరఫరా అయింది కొండ మీదకి. దాని మీద విచారణ చేయాలని నేను టీటీడీని, బోర్డుని రిక్వెస్ట్ చేస్తున్నాం, బిఆర్ నాయుడు గారిని. కొండ మీద ప్లాస్టిక్ బియ్యం సరఫరా అయింది వాస్తవం. ఎక్కడైతే బియ్యం సరఫరా చేశారో అక్కడి నుంచే తెచ్చాం. మేము ఎవిడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఒకటి అడుగుతున్నాం, ఏదైతే ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల దగ్గర కొనుగోలు చేశామని చెప్పుకుంటున్నారో, ఎక్కడ కొనుగోలు చేశారో అది టీటీడీ బోర్డును మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రోజు కొనుగోలు చేసిన ఎవరైతే రైతులు కానీ లేక మిల్లర్స్ కానీ ఎవరి దగ్గర కొనుగోలు చేశారో ఆధారాలు బయట పెట్టాలి. దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. లడ్డు ఒకటే కాదు, అన్నదానంలో సప్లై చేసిన బియ్యాన్ని కూడా కల్తీ చేశారు వీళ్ళు. ఈరోజు పాలు లేకుండా నెయ్యి సరఫరా చేసేసి ఆ నెయ్యి గురించి మాట్లాడటంలా. ఆవు కొలువు కలవలేదు, పశువులు కొవ్వు కలవలేదు. బాబు నెయ్యే కల్తీరా బాబు అంటే పశువు కొలువు కలవలేదు. కొవ్వు కలిసిందా లేదనే పక్కన పెట్టి అసలు పాలే లేని నెయ్యి ఎక్కడ ఉంది పుట్టింది అని మేము అడుగుతున్నాం. పాలు లేకుండా నెయ్యి ఎట్ట పుట్టింది, అమ్మ లేకుండా బిడ్డట్టు పుట్టాడని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్తే అది చెప్పకుండా వీళ్ళు వాడింది కూడా ఎంత డేంజరస్ కెమికల్ అంటే ఎసిటిక్ యాసిడ్ వాడేశారు.
నీట్గా నివేచింగ్ కాదు, సిట్టు. వీళ్ళు చెప్పారు కదా సిట్టు బాగా తేల్చిందన్నారు. ఆ తేల్చింది సిట్టే ఇచ్చింది. ఇది ఏవైతే వాడారో లాక్టిక్ యాసిడ్, బీటా కెరటిన్ వాడారు. పాలు లేకుండా ఇవన్నీ వాడి నెయ్యిని ఉత్పత్తి చేసి దాంట్లో ఆవు కొవ్వు, ఏదైతే పశువుల కొవ్వు, అదేవిధంగా ఫిష్ ఆయిల్ వాడి సరఫరా చేశారని స్పష్టంగా ఆధారాలతో కూడా ఇస్తే, నిజంగానే మీరు పాప పరిష్కారం చేసుకోవాలి. స్వామివారి మోకాళ్ళ మీద పడి, స్వామివారి మోకాళ్ళ కాడ పడి పాప పరిష్కారం చేసుకోండి. ఇప్పటికైనా మీరు అన్నారు, ఇంతకుముందు అంటున్నారు కదా, మీరు సెటిల్మెంట్లు చేసుకున్నారు కదా, ల్యాండ్ సెటిల్మెంట్లు రవికుమార్ విషయంలో. ఆ విధంగా నా పోయి స్వామివారి పాదాల మీద పడి తల బాదుకొని అలాంటి సెటిల్మెంట్లు అన్నా చేసుకోండి స్వామివారితో. యథేచ్ఛగా కల్తీ చేసేసి ఉన్మాదుల్లాగా ఈరోజు ప్రభుత్వం మీద నిందేస్తారా? చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలా? ఎందుకు చెప్పాలి క్షమాపణ? పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ధర్మ పరిరక్షణ చేస్తూ ఉన్నందుక, నాణ్యమైన లడ్డిస్తూ ఉన్నందుక, నాణ్యమైన అన్నదానంలో ఈరోజు అన్నదానం చేస్తున్నందుక, సమర్థవంతమైన పాలన చేస్తున్నందుక, కల్తీ లేకుండా చూస్తున్నందుకు క్షమాపణ చెప్పాలా? మీలాగా స్వామివారి దగ్గర కూడా కాసులు కకృతి పడినందుకు క్షమాపణ చెప్పాలా? దేనికి క్షమాపణ చెప్పాలి చెప్పండి? బాధేస్తోంది. మాకేం దేవుడి దగ్గర ఇవి మాట్లాడాలంటే మాకు ఇష్టం లేదు, నిజంగా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన దీవెనలో బతుకుతున్నాము, ఆయన ఆశీస్సులతో ఉన్నాము. స్వామివారితో మాకు ఇలాంటివి మాట్లాడాలంటే కూడా మాకు ఇబ్బందిగా ఉంది. నిత్యం స్వామివారిని పూజించే వ్యక్తులుగా వాళ్ళకి రాజకీయాలు కావాలి. వాళ్ళకి నిజంగా ఇక్కడ స్వామివారి పవిత్రత దెబ్బతినాలి. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ వాళ్ళు దోచుకున్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడు, ఆవు పశువుల కొవ్వు కలవలేదన్నారు. మరి అదే సీట్లో 0% పాలని ఇచ్చారు కదా, మరి దాని మీద కూడా స్పందించాలి కదా ఈ మేధావులంతా. మేము చేయాలి హోమం, ఇలాంటి దరిద్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారని. మేము స్వామివారి భక్తులకి నిజంగానే వాళ్ళ భావాలు, మనోభావాలు రోజూ దెబ్బతింటున్నాయి. మేము ఈ ప్రభుత్వంలో ఇలాంటివి వినాల్సి వస్తుంది అనేది మాకు నిజంగా బాధేస్తోంది. ఏది వదిలిపెట్టేది లేదు, చట్టం తన పని తను చేస్తుంది. కాకపోతే స్వామివారిని రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేది ఒకటే బాధ. టికెట్లు అమ్ముకున్న రోజా కూడా స్వామివారి గురించి మాట్లాడుతూ ఉంది, ఆమె కూడా మాట్లాడుతూ ఉంది. నిద్ర లేసే టికెట్లు అమ్మిన నువ్వు కూడా మాట్లాడి ఎత్త తల్లి, ఎట్టమ్మా ఎట్టమ్మా? స్వామివారిని నిరంతరం టికెట్ల విషయంలోనైనా, లడ్ల విషయంలో అయినా, అన్నదానం విషయంలో అయినా, అన్ని విషయాల్లో యథేచ్ఛగా స్వామివారి ధనాన్ని దోచుకున్న మీరు ఈరోజు భక్తి గురించి, స్వామివారి గురించి, భక్తుల మనోభావాల గురించి మాట్లాడుతూ ఉంటే ఏడవాలనిపిస్తూ ఉంది. ఇంక మేము ఒక పద్ధతి ప్రకారం పోయేవాళ్ళం కాబట్టి, దర్యాప్తు సమస్యలను ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు కాబట్టి, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకా మేము సమాధానం చెప్పుకోవాల్సి వస్తూ ఉంది.
ఆ రో ఈ లడ్డు ఇక్కడే పెడేసిపోతా, 5 రోజులైనా ఇక్కడ ఇట్టే ఉంటుంది. ఈ లడ్డు 5 రోజులైనా ఇక్కడ ఉంటుంది. ఆ రోజు లడ్డు తెచ్చుంటే తెచ్చే లోపల అది లోపల తీస్తే ఏమైందో అందరికీ తెలుసు. నాకు తెలిసి 4 ఏళ్ళు ఒకరు కూడా లడ్డు తిని ఉండరు ఇక్కడ. తిరుపతి వాళ్ళు అయితే ఎవరు తినలా, తెలిసిపోయి అప్పటికే కల్తీ అని. 2020లోనే ఇచ్చారమ్మా వాళ్ళు. వాళ్ళ టైంలోనే 23వ తేదీ 7వ నెల ఏదైతే 3వ నెల 3వ తేదీ 8వ నెల 2020న వైసీపీ హయాంలో CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ వాళ్ళే చెప్పారు, టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ జరుగుతోంది, దాని మీద చర్యలు తీసుకోండి అని అప్పుడే ఇచ్చారు. కానీ పట్టించుకోలే. వాళ్ళకి ఆల్రెడీ ముట్టతా ఉంది కదా, పర్సంటేజ్ ముట్టతా ఉంది కదా, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఇంకా పెంచమని చెప్పారు. 250 కోట్ల అవినీతి జరిగింది. ఇంకా ఎంతమంది తిన్నారంటే ఇంకా పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి భక్తుల మనోభావాలు వాళ్ళు ఏదైతే ఉన్నారో తిన్నోళ్ళందరూ కూడా ఈరోజు మదన పడిపోతున్నారు. అయినా స్వామివారు చూసుకుంటారు. మనం త్రికరణ శుద్ధిగా పూజ చేసుకొని ప్రసాదం తిన్నాం కాబట్టి ఓకే, కానీ ఆ పాపాత్ములను మటుకు భగవంతుడు వదిలిపెట్టడు. అదే మేము అందుకే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రోజు టీటీడీ అన్నదానంకి ఏదైతే ప్రకృతి వ్యవసాయం కింద ఆర్గానిక్ రైస్ను టీటీడీకి సప్లై చేయాలని తీసుకొని వచ్చి ఏదైతే ఎవరి దగ్గర కొనుగోలు చేశారో, ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, దాని మీద విచారణ చేయించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లాస్టిక్ రైస్ సప్లై అయింది కొండమిందికి, దాని మీద కూడా విచారణ చేపట్టాలని చెప్పి టీటీడీ బోర్డుకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రోజే భక్తులు అదే అన్నదానంలో ధర్నా చేశారు భక్తులు. అమ్మా మీరు ఇక్కడ కాదు, మన మీడియాలోనే ఆ రోజు కొండ మీద రైసు నాణ్యత లేకుండా ఉంది, తిన్న తర్వాత కడుపు నొప్పి వస్తూ ఉంది అని చెప్పి స్పష్టంగా అప్పుడే భక్తులు అక్కడే ధర్నా చేశారు. కాబట్టి బిఆర్ నాయుడు గారిని టీటీడీ బోర్డుని రిక్వెస్ట్ చేస్తున్నాం.